మనిషి బయటికి పోతున్నావా? గా సైకిల్ ని అంతగానం దుడుతున్నావు, మోటార్ సైకిల్ అన్న అంత పెట్టి దుడవారు కదా, డొక్కు సైకిల్ పట్టుకొని ఎంతగానం దుడుస్తావు ఏంది? అందరు అత్తగారు బండ్లు పెడితే నీ అయ్యనేమో ఈ డొక్కు సైకిల్ పెట్టే నాకు లగ్గానికి. నీ ముఖానికి గది పెట్టుడే ఎక్కువ. గిన్ని రోజులు అయింది ఏడన్నా సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పినావా నన్ను? నువ్వు ఎక్కుతుంటే అదే సైకిల్. అవునా? మాసాలు గాని ఇగో ఇంట్లోకి ఏం లేవు, సామాన్లు తీసుకురాపు. నీ అవ్వ ఎన్నిసార్లు కొనుడా మళ్ళా కొనుడు అవుతుంది కదనే. కొంపేమో చిన్నదా, ఊరి నిండా చుట్టాలా? ఎట్లా చేద్దు మరి? అంత నీ వాళ్ళేనా? నా వాళ్ళు ఎవరున్నారే? తెచ్చి ఇట్లా గుంజుక రావాడిది. అచ్చటోళ్ళేమన్నా నా చుట్టాలా? తోక చుట్టాలేనా? ఇక వాటు గివ్ అయితే దేపో నువ్వు సామాన్లు అయితే. A few minutes later. రజనీ, ఓ రజనీ. వస్తున్నా. ఇగో నువ్వు తెమ్మన్న సామాన్ తెచ్చిన సంచులు ఉన్నాయి, పోయి వంట చేయపో. నేను మళ్ళీ వస్తా, పని ఉంది కొద్దిగా. ఆగో తిన్నాక పోదు, ఆగు. ఎటు పోతావు? అబ్బా తిన్నట్టే ఉందే, కొద్దిగా పని ఉంది, పోనీ నన్ను. అబ్బా పోతావు గాని చెప్పండి రా అయ్యా, ఇంట్లో సామాన్ లేక 2 రోజులు తిండి తినక, రేపు మళ్ళా చుట్టాలు వస్తారేమో. చెప్పండి రా పైలం. సరే అర్థమైంది. సముద్రం సరే. ఓ బావా, ఎటు పోతున్నావు? చాలా రోజులైన నీ ఉడక. వీళ్ళు ఎవరు? నేను ఎరుకున్నట్టే పిలుస్తుంది, ఏడో చూడలే నేను. అయ్యో, పిలుస్తే సప్పుడు చేస్తలేవు, షోలు దొబ్బినాయా? ఎవరో నేను గుర్తుపడతలేను. ఎవరు నువ్వు? ఎందుకు గుర్తుపడతావు? ఇక చెవిటి వాడే చెప్తా. అబ్బా రజనీ, ఈ గండం తప్పిందే, ఏ పరిచయం లేదు. ఈ పిల్ల చెప్పినట్టే ఇంట. అరే ఒక్కసారి మెరుపు తీగలెక్క బిందె పట్టుకొని వచ్చి మెరిసిపోయే. ఈ ట్యాంకల కనిపిస్తుందని నా రజని తినమన్నా తినకుండా వచ్చిన, ఇంకా రాకపోయి పోరి. అరే ఏడపోయింది? అబ్బా నాకు ఒక పిల్లగాడు మంచిగా ఉన్నారా, తింటగా ఆ పిల్లగాడే కావాలి. అబ్బా ఆ పిల్లగాడు చూసి నుంచి నీకు ఇంకా పిచ్చి ఎక్కువైంది. తింటుగాడు నన్ను పిచ్చిదాన్ని అనుకొని పోయిండు, ఆయన సంగతి చూసుకుంటా. బాబు ఇప్పటిదాకా మంచిగా అప్పటిదప్పుడే మారింది. ఓ పొడా ఇంటికాడ కట్టే పరాది పోయు. అగో ఏం పుట్టిందేమో మొసపోసుకుంటా నువ్వు. సైకిల్ గట్లెత్తేసినావు, ఖరాబ్ కాదా? సైకిల్ ఖరాబ్ అవుడు కాదే, నా మానవ పోయేటట్టుంది. కొన్ని మంచి నీళ్ళు. ఏమైంది? పానమంతా ఎటేటో అవుతుంది. ఇగో గంతగానం ఆగమైతనుద్దా, నువ్వు ఇటు కూర్చో జరా. ఏమైంది గంత ఆగం పడుకుంటా ఏమో మొస తీసుకుంటా. గట్ల నేనేమన్నా అయితే ఎట్లాగా సైకిల్ గట్ల వారేసి ఎండలా తిండి ఇట్లా ఇంటి దాకా వచ్చినావు. ఓ ఎడ్డి మొక్కపోడా, ఎవలాలు నిన్ను చూస్తారే ఎత్తాంది. ఏమో నేనాగలేదు. నీకు తెలియదు ఇంటి దాకా ఎట్లా పిచ్చిది. అమ్మతోడే నిజంగా నేను నమ్మే, అది ఏమవుతో తెలియదు. అగో ఏమవుతో తెలియదు ఇంటి దాకా వచ్చింది. అది నేను షోలో పువ్వు పెడతానవా, రోడ్ల పొట్టి పెట్టి దాంతో సంత మాడుకుంటా ఇంటి దాకా రప్పించి ఇప్పుడు నాకు తెలియదని మాట్లాడతానవా? నీ నల్ల ముఖంలో కట్టెక్కి బాబు చేసేటివి చెప్తీనే నువ్వు ఇంకా ఎడ్డాను అనుకున్నా. అయ్యో నా మౌడు మంచోడు అనుకున్నా. అమ్మ చెప్తీనా
అంటే నేను నమ్మవా నేను చెప్తే ఏంటిది నువ్వు చెప్పేది గాలి అవుతే సైన్ అయితే నేనేం చేస్తానే అది ఎందుకు వచ్చింది ఇంటి దాకా నువ్వు దాంతో ఎటు తిరగదు అది ఇంటి దాకా ఎందుకు వస్తుంది నీ అమ్మాయి ఎవరితో తెలియదు నాకు నాకే ఏం కష్టం వచ్చింది కాకా నీకు నువ్వు కొట్టే కొట్టుడికి నీ మొగుడు సస్తే నీ సంసారం ఆగమైపోతుంది. ఈ ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ అధికారిని నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇక్కడ ఊర్లో పిల్లల్ని ఏడిపిస్తురని తెలిసి నీ మొగుని పరీక్షించిన. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇంకోసారి కొడితే చచ్చిపోతాడు. ఇక నుంచి అయినా అదుపులో పెట్టుకో నీ మొగుణ్ణి. అంటే అది అయ్యో పోలీస్ ఆఫీసరా పిచ్చిరా అనుకున్నా. నీ మొగుణ్ణి అదుపులో పెట్టుకో. ఇంకోసారి ఇట్లాంటి చేసిందని తెలిసిందనుకో జైలేసి బొక్కలు ఇరగొడతా. జాగ్రత్త. అబ్బరకుండు పోలీస్ ఆమెనా నా రజనీ తినమంటే తినకుండా పిచ్చికలవి కన్నా ఇంకా జర అయితే బొక్కలు ఇరుగుతుండే. బొక్కలిరుగుడా జైల్లో పెట్టి ఉరి తీసేది ఉండే నీకు. అప్పుడు ఏర్పాడు నువ్వు వేసే శాస్త్రం గిట్లుంటాయి. సామాన్ తీసుకురప్పమంటే ఇవన్నీ కార్యాలు చేసుకొచ్చి నువ్వు తిందుపా తిని రేపు చుట్టాలు వస్తారేమో. నిన్ను వేసుకొచ్చిన పని కాడ పైసలు అడగద్దుపా. నాడు ఒక్కటి చక్కగా లేదు. పెద్ద గండం తప్పింది లేకుంటే ఇజ్జత్ మనం పోయేది. ఏమైందే బావా ఇజ్జత్ మనం అంటున్నావు? అసలు ఏమైంది? నీ చెప్పేది కాదు తీరా బామ్మర్ది. అయ్యో బావా అబ్బో ఆ ముచ్చట యాదికొత్తనే భయం అవుతుంది. రజనీ చేసిన పని కాడ పైసలు అడక్కరమ్మంది చుట్టాలు వస్తారని. పోయొస్తా. ఈ ఎర్ర బావ ఇవ్వలకు అర్థం కాడు. ఇక దేవునికి ఏం అర్థమవుతాడు? ఈ బావ ఇట్లా ఆ బావ అట్లా ఏంద్రా ఉన్నారు ఏమో. జోరుదారు మాట్లాడుతున్నావు. ఎప్పుడు వచ్చినావు? ఆ గుండెలకు తీసినావు. నువ్వు ఆ దేవుడు చూడాలరా బామ్మరిది. అవుగానే ఇటువేను ఎటు నుంచి వస్తాను? కా ఎంలాడకు పోయినే మొక్కుకున్నా నాకు చెప్పని లగ్గం కావాలని. గంతకేకి గుండు కోపించుకున్నా బావా. అరే బామ్మరిది అవో నీకు మంచి శల్యం చూసి చేస్తారా? బాధపడకు కానీ గుండు మాత్రం జోరుదారు తీసుకున్నావు. తీసుకున్నా బావ. అన్ని బంద్ చేసినట్టు మొక్కినావు దేవునికి? మొక్కినా బావా. అన్ని పని చేయాలని మొక్కినా బావా. మొక్కినావా? లగ్గం బాగుండాలని మొక్కినా బావా. అరే నీ లగ్గం చేస్తారా? ఊకి ఎన్నిసార్లు అంటావురా? నీ లగ్గం తప్పకుండా చేస్తా. పో మెల్లగా పో. ఊళ్ళే మీ యజమానం పోవాలరా. మీ అక్కది నీది లగ్గం చేస్తారు. అస్సలు చేయాలి తీస్తే ఇత్తి కానీ ఇజ్జైతే జరగా లగ్గం చెయ్యి. ఇంకా పుణ్యం కట్టుకోపోవా. నీ దండం పెడితేనే ఓ ఇంటోని చెయ్యి. ముదురాలే ఇంకా ముదురాలాగు నీది. మీ అక్కను ఒకటవుతారా? నీ సంగతి చూస్తాడు. నీకు అసలే లగ్గం చెయ్య. పైసలు తీసుకొని రమ్మంటే నిన్న పని చేసిన పైసలు మళ్ళీ మనిషి వచ్చే వరకల్లి ఇల్లంతా అంగడం కూడా ఉంటే మళ్ళీ తిడతాడు. వచ్చిన చుట్టాల ముంగట ఇజ్జత్ పోతుంది. సబ్బు పాడుగా సబ్బు ఎటు పోయింది? శంకరా అగో అబ్బా కాలిరిగి పాయగానే అమ్మా. నీ అమ్మాయి ఎంత పని చేస్తే ఇప్పుడు ఇక లేదోటి పెట్టినావు నాకు. ఇక లేవు బాగా నొప్పి లేస్తుంది. బాయ్ అబ్బా దవాఖాన తీసుకుపోయి నీ డాక్టర్ తీసుకొని వస్తాను. ఏం దాకానే అందుకు బట్ట పిల్లకి అందుకో. బట్ట పిల్లతో తక్కువ కాదు డాక్టర్ తీసుకొస్తా. ఎన్ని పైసలైనా గానీ పెద్ద దవాఖాన పోదాం నడు. తినే తిండికే మనకు పైసలు లేవు. పెద్ద దవాఖాన కేడ తీసుకోపోతాం. మరి ఎట్లా తక్కువ అయితే ఒట్టినా అవుతుందా? ఏం కాదు అదే తక్కువ. ఎంత గోస పెట్టబట్టి లేదోటి పెట్టినావు కదా చుట్టాలు వచ్చే టైంలో. అయ్యో గోస ఎవరికి రావద్దు జీవితంలో. ఇక్కడికి పోయి డాక్టర్ తీసుకొస్తా. ఆగో ఇల్లంతా చిన్నపోయి ఉంది. ఎవరు లేరాయింది? ఓ వదినే రేనా ఎప్పుడు వచ్చినవరా బుజ్జి? ఇప్పుడే వచ్చి కాలు జారి పడ్డారా అన్న డాక్టర్ తీసుకురా నీకు వేయండు అన్న. కూర్చోయే. ఎట్లా పడ్డావురా? ఏగ సబ్బు తీసుకొస్తానని పోయిన్నే. పడ్డా ఆడ పాకురున్నట్టుంది. బండ పాడగానే కింద పడ్డా.
డాక్టర్ని తీసుకొస్తాను వేయండి మనిషి. చిన్న ఆయన మంచిగా ఉన్న అర్ధరేనా? మంచిగా ఉన్నాడు వదినే. ఎప్పుడు వచ్చిరా? బాగున్నారా? బాగున్నావే? బాగున్నామన్నా. ఎన్నట్లేంది వదిలే పంచయంగా కాల్చారి పడ్డది, మంచంలో పడ్డది. అయ్యో గట్లెట్లా అయిందే అన్న, మంచిగా చూపి వదినేకు. సరే గంతి, మేము గా యాదన్నోళ్ళ ఇంటి దాకా పోయేస్తాం, జర పని ఉంది. సరే పోయిరా, అందరం కలిసి అన్నం తిందాం. సారీ తొందర. సరే అన్న. సరే అన్న. నీ అమ్మాయిది పడి లేని తోటి పెట్టింది కదా నాకు. అబ్బా వసకే వచ్చిందిగా. అయ్యో గోస పాడుగానే ఎవరికి రావద్దు ఈ గోస. ముత్యమంతా పసుము ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ పసుమెంతో ఛాయ. రజనీ, ఓ రజనీ లేవు, కొద్దిగా అన్నం తింది. ఏం చెప్తున్నావే అన్న? వదినకి అన్నం తిన పెడుతున్నావా? తినబడుతున్నా, కూర్చో బావ కూర్చో. చూసినావే బాలన్న, వదినకు కాలు నొప్పి అయితే అన్ని పనులు నువ్వే వేసుకునే కాడికి వచ్చింది. ఇల్లాలంటే ఇంటికి దీపం, ఆడది లేని ఇల్లు అడిగి కాసిన వెన్నెల్లాంటిది. ఎప్పుడు కూడా ఇంకో ఆడదాని గురించి ఆలోచించకు. తినే అన్న, మేము గా యాదన్నోళ్ళ ఇంటికాడ తినొచ్చినాం, నువ్వైతే వదిన తినిపిస్తుంది, తిను. తినే బావా, తినిపించింది రా వదినే, అందరం కలిసి మన ఇంట్లో తిందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.